హలో ఎవరిబడి, వెల్కమ్ టు ఇచ్చుముక్కు తెలుగు ఛానల్. మనం ప్రతిరోజు మన ఛానల్ ద్వారా నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ను అనాలిసిస్ చేస్తున్నాం బేస్డ్ ఆన్ ఆప్షన్ చైన్ డేటా ప్రకారం. అందులో భాగంగా రేపు ఎలా ఉంటుందో ఒకసారి అనాలిసిస్ చేద్దాం. ముందుగా నిఫ్టీని ఇంట్రాడే పర్పస్లో మనం డిస్కషన్ చేస్తున్న సిపిఆర్ స్ట్రాటజీస్ కానీ క్యామరీల స్ట్రాటజీ కానీ వర్కౌట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేద్దాం. సిపిఆర్ను యాడ్ చేసినప్పుడు నిన్నటి సిపిఆర్తో పోల్చుకున్నప్పుడు ఈరోజు సిపిఆర్ అనేది లోయర్ వాల్యూ సిపిఆర్ రావడం జరిగింది. కాబట్టి మన వ్యూ బేరిష్ ఉంటుంది, కానీ ప్రైజెస్ అనేవి సిపిఆర్ పైన ఓపెన్ అయింది కాబట్టి వ్యూ అనేది చేంజ్ అయిపోయి బుల్లిష్లోకి మారుతుంది. కానీ గ్యాప్ అప్లో ఓపెన్ కావడం జరిగింది, హెవీ గ్యాప్ అప్లో ఓపెన్ కావడం జరిగింది. ఈ గ్యాప్ అప్లో ఓపెన్ అయినప్పుడు మన వ్యూ పర్టికులర్గా R1 దగ్గర కానీ R2 దగ్గర కానీ ఓపెన్ అయినప్పుడు మన వ్యూ రివర్సల్ కోసం అయితే చూడడం జరుగుతుంది. ఇక్కడ విక్ రివర్సల్ స్ట్రాటజీ అయితే వర్కౌట్ కావడానికి అవకాశం అయితే ఉంటుంది. సో R2 దగ్గర ఓపెన్ అయింది, నియర్లీ R2 దగ్గర ఓపెన్ అయింది కాబట్టి సో ఇక్కడ విక్ రివర్సల్ కోసం చూడాలి. ఆల్రెడీ ఎలాగో 15 మినిట్స్ వరకు మనం ఎలాంటి ట్రేడ్ తీసుకోము. ఫోర్త్ క్యాండిల్ చూడండి, ఈ ఫోర్త్ క్యాండిల్ చూసినప్పుడు ఇది ఇక్కడ మన యొక్క ఎంట్రీ ఇదవుతుంది, స్టాప్ లాస్ అనేది ఇదవుతుంది. సో మన నెక్స్ట్ టార్గెట్ ఏమవుతుంది, ఇదవుతుంది. ఓన్లీ ఈ సందర్భంలో 1:1 మాత్రమే రావడం ఉన్నది. రిస్క్ టు రివార్డ్ అనేది 1:1 మాత్రమే ఉన్నది. ఇలాంటి ట్రేడ్స్ ఓన్లీ అగ్రెసివ్ ట్రేడర్స్ మాత్రమే తీసుకోవాలి, స్కాల్పర్స్ మాత్రమే తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. సో మీ యొక్క రిస్క్ను బట్టి మీరు తీసుకోండి. నా సజెషన్ అయితే 1:1.5 ఉంటేనే తీసుకోవాలి, లేకపోతే తీసుకోకూడదు. వదిలేయండి, ఒకరోజు ట్రేడ్ రాకపోతే నష్టమేమీ లేదు. సో ఈ సందర్భంలో మనం డిస్కషన్ చేసుకున్న ఎవరైతే స్కాల్పర్స్ కోసం ఈ స్ట్రాటజీ అయితే వర్కౌట్ కావడం జరిగింది. సిపిఆర్ రివర్సల్ సెటప్ ఇన్ సిపిఆర్ రివర్సల్ స్ట్రాటజీ, వీక్ రివర్సల్ స్ట్రాటజీ అనేది వర్కౌట్ కావడం జరిగింది. పర్టికులర్గా R1 R2 దగ్గర రివర్సల్ వచ్చినప్పుడు సెల్ సైడ్ వెళ్తాము, అప్ సైడ్లో అయితే డౌన్ సైడ్లో అయితే బై సైడ్ వెళ్తాం. ఈ స్ట్రాటజీ అయితే వర్కౌట్ కావడం జరిగింది. ఒకసారి క్యామరీల ఇండికేటర్ని కూడా ఒకసారి యాడ్ చేసి చూద్దాం. క్యామరీల ఇండికేటర్ని యూజ్ చేసినట్టయితే ప్రైస్ అనేది H4 పైన ఓపెన్ కావడం జరిగింది. H4 పైన ఓపెన్ కావడం జరిగింది. ఈ H4 పైన ఓపెన్ అయినప్పుడు మన స్ట్రాటజీలో గ్యాప్ అప్ రివర్సల్, గ్యాప్ డౌన్ రివర్సల్ క్యామరీల స్ట్రాటజీలో ప్రైజెస్ అనేది H4 పైన ఓపెన్ అయినప్పుడు మనం అసలు బై సైడ్ వెళ్ళకూడదు. సో మరి సెల్ సైడ్ మాత్రమే చూడాలి. సెల్ సైడ్ ఎప్పుడు చూడాలి, H4 బ్రేక్అవుట్ అయితే డౌన్ సైడ్లో H4 డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అయినప్పుడు మాత్రమే మనం ట్రేడ్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఇక్కడ బ్రేక్అవుట్ రావడం జరిగింది. సో ఈ క్యాండిల్ అనేది బ్రేక్అవుట్ రావడం జరిగింది. మన యొక్క స్టాప్ లాస్ అనేది ఇదవుతుంది, ఎంట్రీ పాయింట్ అనేది ఇదవుతుంది, మీ యొక్క రివార్డ్ అనేది ఇదవుతుంది, నెక్స్ట్ టార్గెట్ అనేది H3 అవుతుంది. సో H4ను డౌన్ సైడ్లో బ్రేక్ చేసుకుంటూ వస్తే అప్పుడు మాత్రమే మనం సెల్ సైడ్లో తీసుకోవాలి. అప్పుడు మన యొక్క టార్గెట్ H3 అవుతుంది. ఇది మీ యొక్క స్టాప్ లాస్ అవుతుంది. అన్ఫార్చునేట్లీ స్టాప్ లాస్ అనేది హిట్ కావడం జరిగింది. వేరాజ్ రెండోసారి ఛాన్స్ వచ్చేసింది, రెండోసారి ఇక్కడ మీ యొక్క ఎంట్రీ, మీ యొక్క స్టాప్ లాస్ ఇది. దీనికి 1:2 టైమ్స్ అయితే ఈజీగా రావడం జరిగింది. సో ఇక్కడ రిస్క్ టు రివార్డ్ అనేది ఫేవర్గా వచ్చేసింది. ఫస్ట్ దానిలో ఏమో 1:1 స్టాప్ లాస్ హిట్ కావడం జరిగింది. ఇక్కడనేమో 1:1 అనేది 1:2 అయితే రిస్క్ మనకైతే ప్రాఫిట్ రావడం జరిగింది. అంటే ఓవరాల్గా మనం నో ప్రాఫిట్ నో లాస్ అకార్డింగ్ టు క్యామరీల ఇండికేటర్ ప్రకారం. మీరు ఈ రివర్సల్, గ్యాప్ అప్ రివర్సల్ కానీ గ్యాప్ డౌన్ రివర్సల్ కానీ ట్రేడ్ తీసుకున్నట్టయితే ఈ ట్రేడ్ ప్రకారం మీకు నో ప్రాఫిట్ నో లాస్. సో ఇలా ఈ రెండు ఇండికేటర్ను ఒకేసారి యూజ్ చేయడానికి ప్రయత్నం చేయండి. నేను ఇప్పుడు ఒకసారి రెండు ఇండికేటర్లు ఒకటేసారి యూజ్ చేస్తే కొంచెం జిగ్జాగ్గా ఉంటుంది, కన్ఫ్యూజ్ కావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. నేను అందుకే డిఫరెంట్గా చూపెడుతున్నాను. అంటే దానికి యాడ్ చేసి షో చేయడం జరుగుతుంది. చూడండి, ఇట్లా అన్ని లైన్స్ ఒకే దగ్గర ఉంటే మీరు కన్ఫ్యూజ్గా యూజ్ అవుతుంది. ముఖ్యంగా బిగినర్స్ క్యామరీల ఇండికేటర్ మీదనే ఎక్కువ ప్రాక్టీస్ చేయండి, ఈజీగా ఉంటుంది. సింపుల్గా 4 లైన్స్ తోటి అయిపోతుంటుంది. సిపిఆర్ క్యామరీలో వేస్తే ఇవి ఒక సిపిఆర్ ఒక 9 ఉంటాయి, ఇవి ఒక క్యామరీలో ఒక 9, మొత్తం 13-14 లైన్స్ అంటే కన్ఫ్యూజ్ ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. సో ఎనీహౌ నిఫ్టీలో క్యామరీల ఇండికేటర్ వర్కౌట్ అయింది, యాజ్ వెల్ యాజ్ స్కాల్పర్స్ అగ్రెసివ్ ట్రేడర్స్ కోసం అయితే సిపిఆర్ స్ట్రాటజీ కూడా వర్కౌట్ కావడం జరిగింది.
నిఫ్టీ యొక్క కాల్ సైడ్ డాటాను పరిశీలించినట్లయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 16,000 దగ్గర ఉన్నది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 16,500 దగ్గర ఉన్నది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 16,100 దగ్గర ఉన్నది. నిఫ్టీ అనేది అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, థర్డ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది. అంటే ఇది రేపే ఉండడానికి అవకాశం అయితే ఏం లేదు, ఎందుకంటే ఇది చాలా దూరం ఉన్నది కాబట్టి మేబీ నెక్స్ట్ థర్స్డే వరకు ఇక్కడ వరకు రావడానికి అవకాశం అయితే ఉంటుంది. 16,500 వరకు వెళ్ళడానికి, అంటే దీనికంటే కిందికే ఉండడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ను చూసినప్పుడు ఇక్కడ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఫామ్ కావడం జరిగింది సిగ్నిఫికెంట్గా. కాబట్టి ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. రేపటి రోజున 16,000 రేపు కానీ అప్కమింగ్ డే కానీ 16,000 అంటే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి అవకాశం ఉన్న లెవెల్ వచ్చేసి 16,000. అలాగే మనం ఓవరాల్ సినారియోని మనం పరిశీలించినట్టయితే చేంజ్ ఇన్ ఓపెన్ అంటే ఇక్కడ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతా ఉంది. ప్రైజెస్ మాత్రం అనేది ఇక్కడ వరకు లాంగ్ బిల్డప్ ఉన్నది చూడండి, ఇక్కడ వరకు గ్రీన్ ఉన్నది, ఇక్కడ వరకు అంటే ప్రైజ్ ఇక్కడ వరకు రావడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ వీక్లో 16,050 వరకు రావడానికి అవకాశం అయితే ఉంటుంది. మళ్ళీ పర్టికులర్గా ఇటంతా షార్ట్ బిల్డప్ జరిగింది, అంటే మిక్స్డ్ ట్రెండ్ ఉంది, కాల్ సైడ్లో మిక్స్డ్ ట్రెండ్ ఉంది. కాబట్టి మనం ఏమి డిసైడ్ చేయడానికి వీలేదు. సో పుట్ సైడ్ డాటాను పరిగణలోకి తీసుకుందాం. పుట్ సైడ్లో హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 15,500. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 15,600. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 15,700. ఒకవేళ నిఫ్టీ అనేది డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్ట్ ఇక్కడ తీసుకుంటుంది 700, సెకండ్ సపోర్ట్ ఇక్కడ తీసుకుంటుంది, థర్డ్ సపోర్టు ఇక్కడ తీసుకోవడానికి అవకాశం అయితే ఉన్నది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ అవ్వడం జరిగింది. కాబట్టి ఇది 15,700 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేయడానికి అవకాశం అయితే ఉన్నది వీటిలలో. అలాగే ఓవరాల్ సినారియోను మనం పరిశీలించినప్పుడు అయితే చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అలాగే ప్రైజెస్ అనేవి డౌన్ఫాల్ వస్తూ ఉన్నాయి. కాబట్టి షార్ట్ బిల్డప్ జరిగింది. పుట్ సైడ్ షార్ట్ బిల్డప్ జరిగిందంటే రేపటి రోజున పాజిటివ్ ఉండడానికి అవకాశం అయితే ఉంది, అప్ సైడ్ వెళ్ళడానికి అవకాశం ఉంది. నిఫ్టీ అప్ సైడ్ వెళ్ళడానికి అవకాశం అయితే ఉంటుంది. కాల్లో మనం ఇండిసిజన్గా ఉన్నది, అంటే పర్టికులర్గా ఒక ప్రైస్ వరకు లాంగ్ బిల్డప్ ఉంది కాబట్టి మేబీ లాంగ్ అప్ సైడ్ వెళ్ళడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. పుట్ సైడ్ డాటా అయితే పరిశీలిస్తే క్లియర్ కట్గా అప్ సైడ్ వెళ్తుందని చెప్తుంది. కాబట్టి అప్ సైడ్ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. ఒకసారి ఇచ్ముఖి ఇండికేటర్ ప్రకారం కూడా ఒకసారి చూద్దాం, అనాలిసిస్ చేద్దాం. అకార్డింగ్ టు ఇచ్ముఖి ఇండికేటర్ ప్రకారం క్యాండిల్స్ అనేటివి క్లౌడ్ పైన ట్రేడ్ అవుతున్నాయి కాబట్టి బుల్లిష్. ఫ్యూచర్ కూమో కూడా బుల్లిష్లో ఉన్నది. డెఫినెట్గా ఇంకొక కొత్త హై ఫామ్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నది. ఇలా డైలీ కొత్త హైస్ ఫామ్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. అంటిల్ అండ్ అన్లెస్ ఈ కూమో అనేది ఫ్లాట్నెస్ రావాలి, అప్పుడు మాత్రమే ప్రైజ్లో కరెక్షన్స్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఈ ప్రైజెస్ అనేటి ఇది కన్వర్జేషన్ లైన్ ఇంక్రీజ్ అవుతూ ఉంది, ఇది కూడా ఇలా ఇంక్రీజ్ అవుతే డెఫినెట్గా కొత్త హైస్ ఫామ్ చేయడానికే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి కొంచెం చూడండి, అంటే ఎప్పటికప్పుడు ఇలా రోజు గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి కొత్త హై ఫామ్ అయ్యి మళ్ళీ కిందికి రావడం ఇలా జరిగింది అనుకోండి, ఇలా జరగడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో ఎప్పుడైతే మనం కాషియస్గా ఎప్పుడు ఉండాలంటే ఎప్పుడైనా ఈ ఫ్యూచర్ కూమో ఫ్లాట్గా ఉండడం, పర్టికులర్గా స్పాన్ బి ఫ్లాట్గా ఉండడం, ఇది ఫ్లాట్గా ఉండడం, ఇది బేస్ లైన్ ఫ్లాట్గా ఉంటే మాత్రం ప్రైజెస్ అనేవి అంటే పుల్ బ్యాక్ వస్తాయి. ప్రైజెస్ అనేవి పుల్ బ్యాక్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ వరకు రావచ్చు లేదా ఇక్కడ వరకు రావడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ప్రస్తుతానికైతే అప్ సైడే పాయింటింగ్ అవుతున్నాయి కాబట్టి మేబీ ముందుకెళ్ళడానికే అవకాశం అయితే ఉన్నది. ఒకవేళ డౌన్ సైడ్ వస్తే ఈ క్యాండిల్ యొక్క లో అనే బ్రేక్అవుట్ అయితే ఫర్దర్గా ఇక్కడ వరకు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. 15,400 వరకు రావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇది మనకు పుట్ సైడ్లో కూడా హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అక్కడే ఉన్నది కాబట్టి ఇక్కడ వరకు రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇన్ కేస్ ఇది బ్రేక్అవుట్ అయితే ఫర్దర్గా 15,000 వరకు రావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఆల్రెడీ ఆల్ టైమ్ హై దగ్గర ట్రేడ్ అవుతుంది కాబట్టి ఎక్కడి వరకు వెళ్తుందంటే మనం ఏమీ చెప్పలేము. అంటే దగ్గరలో ఏం రెసిస్టెన్స్ ఏమి ఉండదు కాబట్టి ఎక్కడి వరకు వెళ్తుందో మనం ఏమీ ప్రిడిక్షన్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉండదు. డౌన్ సైడ్ మాత్రం
ఫస్ట్ సపోర్టు 15,450, అక్కడ సెకండ్ సపోర్టు 15,000 దగ్గర ఉన్నది. సరే అవర్లీలో కూడా ఒకసారి చూద్దాం. అవర్లీలో చూసినప్పుడు అవర్లీలో కూడా బుల్లిషే ఉన్నది. ఫ్యూచర్ కుమో కూడా రైజింగ్ అవుతా ఉంది, కాబట్టి అప్సైడ్ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. చూడండి, నిన్న మనం డిస్కషన్ చేసినాం, ఇక్కడ ఇది ఫ్లాట్గా ఉంటే ప్రైజెస్ అనేవి కన్సల్టేషన్ కావాలి. చూడండి 4 క్యాండిల్లలో కొంచెం ఇంకా జూమ్ చేస్తున్నాం. ఇక్కడ ఇది ఫ్లాట్గా ఉన్నది. చూడండి, ఇది ఫ్లాట్గా ఉంటే ప్రైజెస్ అనేవి స్లైట్గా 4 క్యాండిల్స్లలో కన్సల్టేషన్ అంటే డౌన్ సైడ్ రావడం జరిగింది. చూడండి, సో ఎప్పుడైతే ఇది రైజింగ్ అయినప్పుడు ఇవి కూడా రైజింగ్ అవుతూ ఉంటాయి. కాబట్టి కొంచెం అంటే ఈ బేస్ లైన్ మీరు కన్సిడర్ చేయండి. అవర్లో ట్రేడింగ్ చేసేటప్పుడు కానీ, డేల క్యాండిల్ ట్రేడింగ్ చేసేటప్పుడు కానీ బేస్ లైన్ అనేది ఫ్లాట్గా ఉంటే ప్రైజెస్ అనేవి అంటే డౌన్ సైడ్ పుల్ బ్యాక్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి దీన్ని కొంచెం మీరు చూడండి. అంటే మీరు ఏ టైం ఫ్రేమ్లో ట్రేడ్ చేసినప్పటికీ ఆ టైం ఫ్రేమ్లో ఒకసారి ఇచ్చుముఖ ఇండికేటర్ని యాడ్ చేసుకుంటూ ఒకసారి ఇవి ఎలా ఉంటున్నాయి, బేస్ లైన్ కానీ స్పాన్ బి కానీ ఫ్లాట్గా ఉంటున్నాయా, రైజింగ్ అవుతున్నాయా చూడండి. ఫ్లాట్గా ఉంటే మాత్రం డెఫినెట్గా పుల్ బ్యాక్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇది ఈ నిఫ్టీ యొక్క సినారియో. బ్యాంక్ నిఫ్టీ చార్ట్ను ఇంట్రాడేలో అనాలిసిస్ చేసినప్పుడు సేమ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా గ్యాప్ అప్ ఓపెన్ కావడం జరిగింది. పర్టికులర్గా R2 దగ్గరలో ఓపెన్ కావడం జరిగింది. R2 దగ్గరలో ఓపెన్ కావడం జరిగింది. కాబట్టి విక్ రివర్సల్ కోసం అయితే చూస్తాం. ఇక్కడ ఎలాంటి రివర్సల్ అయితే రాలేదు, మనకు ఎలాంటి రివర్సల్ సెటప్ అయితే రాలేదు. R2 దగ్గర కానీ R1 దగ్గర కానీ మనకు ఎలాంటి రివర్సల్ సెటప్ అయితే రాలేదు. ఇక్కడ R1 దగ్గర రావడం జరిగింది, కానీ R1 దగ్గర ఈ R1 దగ్గర రివర్సల్ని కన్సిడర్ చేసినట్టయితే మన యొక్క రివార్డ్ అనేది తక్కువ ఉన్నది. చూడండి, రివార్డ్ అనేది నెక్స్ట్ ఇదే అవుతుంది. సో రివార్డ్ అనేది ఇంత తక్కువ ఉన్నది, కాబట్టి ఈ సందర్భంలో ట్రేడ్ అయితే ఇనిషియేట్ చేయకూడదు. సో పోనీ R2 దగ్గర ఏమన్నా మనకు రివర్సల్ వచ్చిందంటే రాలేదు, కాబట్టి ఇట్లాంటి సందర్భాల్లో ట్రేడ్ తీసుకోకపోవడమే ఉత్తమం. సరే, ఇక్కడ మళ్ళీ ఇక్కడ తీసుకున్నా కూడా ఇక్కడ కూడా మీకు రివార్డ్ ఇంతే ఉంటుంది, రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు ఒకవేళ ఇలాంటి ట్రేడ్స్ చేయకూడదని నా సజెషన్. ఇలాంటి ట్రేడ్స్ ఇట్లా రిస్క్ టు రివార్డ్ అనేది తక్కువ ఉన్నప్పుడు, అన్ఫేవర్గా ఉన్నప్పుడు ట్రేడ్ చేయకపోవడమే ఉత్తమం. మీ యొక్క క్యాపిటల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకున్నట్టే కదా స్టాప్ లాస్ హిట్ కావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో అకార్డింగ్ టు సిపిఆర్ ఇండికేటర్ ప్రకారం నో ట్రేడ్. ఎవరైనా మీ ఇష్టం. కన్జర్వేటివ్ ట్రేడర్ ఉంటే అగ్రెసివ్ ట్రేడర్ ఉంటే మీరు ఏం కాదు, నాకు 1:2 నేను రిస్క్ బేర్ చేస్తా అనుకుంటే 1:1 అయినా కానీ నేను స్కాల్పర్ని అయితే నేను ట్రేడ్ తీసుకుంటున్న వాళ్ళకి మాత్రమే అవకాశం అయితే ఉంటుంది. ఈ సందర్భంలో ఎవరైతే అగ్రెసివ్గా ట్రేడ్ తీసుకున్న వాళ్ళకు ఇక్కడ మనకు ప్రాఫిట్ అయితే బుకింగ్ రాలేదు, స్టాప్ లాస్ హిట్ కావడమే జరుగుతుంది. క్యామరిల్లా ఇండికేటర్ని యూజ్ చేసినట్టయితే క్యామరిల్లా ఇండికేటర్ ప్రకారం ప్రైజెస్ అనేవి మన స్ట్రాటజీలో డిస్కషన్ చేసుకున్నట్టు ఇది H4 పైన ఓపెన్ అయింది. H4 పైన ఓపెన్ అయినప్పుడు మనము ఎలాగూ బై సైడ్ అయితే వెళ్ళకూడదు, మన స్ట్రాటజీలో డిస్కషన్ చేసుకున్నట్టు సెల్ సైడ్ వెళ్ళాలి. సెల్ సైడ్ ఎప్పుడు వెళ్ళాలి? H4 బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వచ్చినప్పుడు మనం సెల్ సైడ్ అయితే వెళ్ళాలి. ఇక్కడ ఈ ఎలాగూ 15 మినిట్స్ ఎలాగో మనం ట్రేడ్ తీసుకోము, కాబట్టి ఇక్కడ మనకు రివర్సల్ అయితే రావడం, బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ అయితే రావడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంలో ఇక్కడ ట్రేడ్ తీసుకుంటాం. మీ యొక్క స్టాప్ లాస్ అనేది దీనికి పైన ఉంచుకోవడం జరుగుతుంది, అంటే స్వింగ్ హైకి పైన ఉంచుకోవడం జరుగుతుంది. లేదంటే ఇంకా ఇక్కడ కూడా మీ ఇష్టం, అది మీ యొక్క రిస్క్ని బట్టి ఉంటుంది. ఇక్కడ మీరు స్టాప్ లాస్ తీసుకున్నట్టయితే మీ యొక్క రివార్డు ఇంతే ఉంటుంది. ఈ స్ట్రాటజీలో ముఖ్యంగా చెప్పడం జరిగింది, స్కాల్పర్స్ కోసమే ఈ స్ట్రాటజీ ఇక్కడ వర్కౌట్ అవుతుంది. ఓన్లీ 1:1 మాత్రమే ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. కాబట్టి ఇక్కడ ఒక అవకాశం అయితే వచ్చింది. ఇన్ కేస్ ఇది 1:1 ఉంది అంటే రిస్క్ టు రివార్డ్ అనేది ఫేవర్గా లేకపోతే ఇక్కడ ఇంకొకటి రావడం జరిగింది. చూడండి, ఈ క్యాండిల్ పర్టికులర్గా ఈ క్యాండిల్ మనం కన్సిడర్ చేసినప్పుడు ఇది మీ యొక్క ఎంట్రీ పాయింట్, మీ యొక్క స్టాప్ లాస్ ఇది అవుతుంది. సో దానికంటే బెటర్, ఫస్ట్ దానికంటే ఇది కొంచెం బెటర్గా ఉండడం జరిగింది. మీ యొక్క రివార్డు ఇంత, అంటే ఇక్కడ రివార్డ్ ఇంక్రీజ్ అయింది. చూడండి, సో మీ రిస్క్ను తగ్గించుకున్నారు. ఎప్పుడు కానీ మీ
మీరు ప్రాఫిట్లో ఉండాలంటే ట్రేడింగ్లో ఇంట్రాడేలో చేస్తున్నప్పుడు మీ యొక్క రిస్క్ను తగ్గించుకోండి, రివార్డ్ను పెంచుకునే రివార్డ్ని ఎలాగో పెంచుకోలేము, రివార్డ్ను పెంచుకోవడానికి ఛాన్స్ ఉండదు కాబట్టి రిస్క్ను తగ్గించుకునే విధంగా ప్రయత్నం చేయండి. రిస్క్ను తగ్గించుకుంటే ఇట్లా మనకు అనుకూలమైన క్యాండిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. మీరు ఎంత పేషెన్స్గా ఉంటే అంత మార్కెట్ మీకు డబ్బులు ఇవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఇక్కడ తోటి పోల్చుకున్నప్పుడు ఇక్కడ ఇంత ఉంటుండే రిస్క్, ఇక్కడికి వచ్చేసరికి రిస్క్ తగ్గింది కదా. సో కాబట్టి ఇలాంటి ట్రేడ్స్ ప్రిఫరబుల్ చేయండి. సో ఇది ఇక్కడ కెమెరా ప్రకారం ఇక్కడ 1:1.5 అయితే రావడం జరిగింది. సరే మళ్ళీ ఇక్కడ చూడండి సేమ్ రివర్సల్ సెటప్ వచ్చేసింది. కానీ ఇక్కడ తీసుకుంటే ఇక్కడ కూడా నాట్ ఫేవర్గా మనకు ఫేవర్గా లేదు కాబట్టి మళ్ళీ ఇక్కడ కూడా తీసుకోవద్దు. ఇక్కడ చూడండి ఇక్కడ ఒక విక్ రివర్సల్ వచ్చింది, మీ యొక్క స్టాప్ లాస్ ఇది అవుతుంది, ఇది ఫేవర్గా ఉంది, మళ్ళీ ఇది ఫేవర్గా ఉండడం జరిగింది. ఇక్కడ మళ్ళీ ఇంకొకటి వచ్చేసింది, మీ యొక్క రిస్క్ ఇంత, రివార్డు ఇది. మీకు ఇలా ఫేవర్గా వచ్చినప్పుడు మాత్రమే ట్రేడ్స్ తీసుకోండి, లేకపోతే ట్రేడ్ తీసుకోవద్దు. సో కెమెరా ఇండికేటర్ అయితే వర్కౌట్ కావడం జరిగింది బ్యాంక్ నిఫ్టీలో. అంటే కంపేర్ టు సిపిఆర్ తోటి పోల్చుకున్నప్పుడు కెమెరా అనేది వర్కౌట్ కావడం జరిగింది. సో ఓన్లీ నేను ఈ 2 ఇండికేటర్లు ఎందుకు చెప్తున్నానంటే వీటి మీద ఎక్కువ ప్రాక్టీస్ చేయండి, డెఫినెట్గా మీరు ప్రాఫిట్లో ఉంటారు. సో మీరు ఇండికేటర్స్ వాడే బదులు 1-2 ఇండికేటర్స్ మీద మీరు పర్ఫెక్ట్గా కానీ డెఫినెట్గా మీరు ప్రాఫిట్లో ఉంటారు. ఆప్షన్ చైన్ డాటాలోకి వెళ్ళిపోదాం, బ్యాంక్ నిఫ్టీ యొక్క ఆప్షన్ చైన్ డాటాలోకి. సో 1 సెకండ్. బ్యాంక్ నిఫ్టీ యొక్క ఆప్షన్ చైన్ డాటాను పరిశీలించినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ ఉన్నది, సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ ఉన్నది, థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ 37 దగ్గర ఉన్నది. బ్యాంక్ నిఫ్టీ అనేది అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, థర్డ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. వీటిలో సిగ్నిఫికెంట్గా హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇక్కడ ఉన్నది కాబట్టి ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి అవకాశం అయితే ఉన్నది. సో ఇలా లాంగ్ బిల్డప్ అయినప్పుడు దీన్ని రెసిస్టెన్స్గా కూడా మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం అయితే పెద్దగా ఏమీ ఉండదు. మేబీ ఈ ప్రైజెస్ అనేవి టచ్ కావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఎందుకు ఇక్కడ ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపుతున్నారు, ఇది లాంగ్ బిల్డప్ జరిగింది, ఇక్కడ సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా బిల్డప్ కావడం జరిగింది, ప్రైజెస్ అనేవి గ్రీన్ కలర్లో ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా రేపు కానీ అప్కమింగ్ డేస్లో కానీ 36,000 టచ్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. టచ్ చేసి సరే ఫర్దర్గా ముందుకెళ్తుందా, అక్కడ నుంచి రిజెక్షన్స్ అవుతుందా అది వేరే విషయం. కానీ ఒకవేళ ఇక్కడ షార్ట్ బిల్డప్ జరిగింది అనుకోండి, ఈ ప్రైజ్ అనేది టచ్ కాదు, దీనికంటే ముందే రిజెక్షన్స్ రావడం జరుగుతుంది. ఇంకొక విషయం, మనం ఎప్పుడు కానీ ఈ ఆప్షన్ చైన్ డాటా డిస్కషన్ చేస్తుంది ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది డే డిస్కషన్ చేస్తున్నాం. ఇది మార్నింగ్ అవర్స్లో ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. మళ్ళీ మార్నింగ్ అవర్స్ తర్వాత మధ్యాహ్నం కల్లా ఈ మొత్తం సినారియో చేంజ్ అవుతుంటుంది, ఇక్కడ ప్రైజెస్ అనేవి చేంజ్ అవుతుంటుంది. మనం ఆల్రెడీ మన వీడియోలో డిస్కషన్ చేయడం జరిగింది ఏ విధంగా ఇంట్రాడే పర్పస్లో దీన్ని యూజ్ చేసుకోవచ్చు అనేది కూడా. సో ఇది ఓన్లీ మార్నింగ్ అవర్స్కి మాత్రమే పనిచేయడానికి అవకాశం అయితే ఉంటుంది. మార్నింగ్ అవర్స్ ఈ లెవెల్స్ టచ్ కాగానే మళ్ళీ వీటి యొక్క సిగ్నిఫికెన్స్ చేంజ్ కావడం జరుగుతుంది కాబట్టి దాన్ని కొంచెం కన్సిడర్ చేయండి. సో మొత్తం డే మొత్తం ఇదే ఉంటుందని చెప్పడానికి వీల్లేదు, ఓన్లీ మార్నింగ్ సెషన్స్ వరకు మాత్రం పనిచేస్తుంది. మళ్ళీ ఒక 1 అవర్ 2 అవర్ తర్వాత ఈ డాటా మొత్తం చేంజ్ అయిపోతుంటుంది. అప్పుడు ఆ డాటాను బట్టి మనం ఇంట్రాడేలో ఎక్కడ రెసిస్టెన్స్ బిల్డప్ అవుతుంది, ఎక్కడ సపోర్ట్ బిల్డప్ అవుతుంది అనుకుంటూ మనం ట్రేడ్ చేసుకున్నట్టయితే మనకు ప్రెడిక్షన్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ ఈ ప్రైస్ వరకు వెళ్ళడానికి అవకాశం అయితే ఉంటుందని చెప్పి ప్రెడిక్షన్ చేయడానికి అవకాశం అయితే వస్తుంది. అలాగే ఇప్పుడు మొత్తం ఓవరాల్గా మనం సినారియోని పరిశీలించినప్పుడు కంప్లీట్గా చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతుంది, ప్రైజెస్ అనేవి కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి కాబట్టి లాంగ్ బిల్డప్ జరిగింది అంటే రేపటి రోజున బ్యాంక్ నిఫ్టీ అనేది పాజిటివ్ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. చూద్దాం ఒకసారి పుట్ సైడ్ డాటాను కూడా తీసుకుంటూ కన్సిడర్ చేద్దాం. పుట్ సైడ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 35,500 దగ్గర ఉంది, సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇక్కడ ఉన్నది, థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇక్కడ ఉన్నది 34,000 దగ్గర ఉన్నది. సో బ్యాంక్ నిఫ్టీ అనేది డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్ట్ ఇక్కడ, సెకండ్ సపోర్ట్ ఇక్కడ, థర్డ్ సపోర్టు ఇక్కడ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా చేంజ్ ఇన్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఒకే రోజు ఎక్కువగా బిల్డప్ అయిన లెవెల్ ఇది కాబట్టి ఇది చూడండి, ఇది షార్ట్ బిల్డప్ రెడ్ కలర్లో ఉన్నాయి కాబట్టి ఇది స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేస్తుంది. ఇది
స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేస్తుంది. కంపేర్ టు రెసిస్టెన్స్ కంటే ఇది డెఫినెట్గా ఈ ప్రైస్ ఇక్కడ వరకు వచ్చి ప్రైజెస్ అనేవి ఈ లెవెల్ కంటే ముందే ఇక్కడ నుంచి ఇక్కడ సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్ళడానికైతే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది స్ట్రాంగ్ సపోర్ట్ లాగా పనిచేస్తుంది. అలాగే ఓవరాల్ సీనరీని మనం పరిశీలించినప్పుడు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతూ ఉంది, ప్రైజెస్ అనేవి డౌన్ ఫాల్ వస్తూ ఉన్నాయి. కాబట్టి షార్ట్ బిల్డప్ జరిగింది. ఫుడ్ సైడ్ షార్ట్ బిల్డప్ జరిగింది అంటే రేపు బ్యాంక్ నిఫ్టీ అనేది పాజిటివ్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. మార్నింగ్ అవర్స్లో పాజిటివ్ ఉండడానికి అవకాశం ఉన్నది. అలాగే మన ఫేవరెట్ ఇండికేటర్ అయిన ఇచ్చుముఖి ఇండికేటర్ ప్రకారం కూడా ఒకసారి అనాలిసిస్ చేద్దాం. అకార్డింగ్ టు ఇచ్చుముఖి ఇండికేటర్ ప్రకారం క్యాండిల్స్ అనేది క్లౌడ్ పైన ట్రేడ్ అవుతున్నాయి. ఫ్యూచర్ కూమో బుల్లిష్లో ఉన్నది కాబట్టి కొత్త హైస్ ఫామ్ చేయడానికి సిద్ధంగా ఉంది. పర్టికులర్గా ఇది స్పాన్ అనేది రైజింగ్ అవుతుంది కాబట్టి డెఫినెట్గా అప్ సైడ్ కూడా వెళ్ళడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి స్పాన్ బేస్ లైన్ అనేది ఫ్లాట్గా ఉన్నది. బేస్ లైన్ అనేది ఫ్లాట్గా ఉన్నది. ఎందుకు 1-2 డేస్ నుంచి ఫ్లాట్గానే ఎందుకున్నా చెప్పండి. ఇది లాస్ట్ అంటే ఈ హైని బ్రేక్ చేయలేదు. ఈ హైని బ్రేక్ చేస్తేనే ఫర్దర్గా ఇది అప్ సైడ్ వెళ్తుంది. సో మనం ఎప్పుడు లాంగ్ ఇనిషియేట్ చేసుకోవాలి, ఈ హైని బ్రేక్ చేసుకుంటూ ముందుకెళ్తేనే కొత్తగా ఇది రైజింగ్ అవుతుంది. అప్పుడు ఇక్కడ వరకు వెళ్ళడానికి ఛాన్సెస్ అయితే రావడానికి అవకాశం ఉన్నది. సో ఈ హై అనేది కీలకం. ఎప్పుడైతే ఈ హై బ్రేక్అవుట్ అవుతుందో ఈ 35,640 ఈ 650 అనే లెవెల్ బ్రేక్అవుట్ అయితే ఫర్దర్గా ఇక్కడ వరకు వెళ్ళడానికి అవకాశం అయితే ఉంటుంది. 36,400 వరకు 500 వరకు వెళ్ళడానికి అవకాశం అయితే ఉన్నది. మనకు రెసిస్టెన్స్ కూడా సప్లై డిమాండ్ ప్రకారం రెసిస్టెన్స్ కూడా అక్కడే ఉంది కాబట్టి అక్కడ వరకు వెళ్ళడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఇన్ కేస్ వీటి యొక్క లో అనేది బ్రేక్అవుట్ అయింది అనుకోండి, ఈ క్యాండిల్ యొక్క లో బ్రేక్అవుట్ అయితే ఫర్దర్గా ఇక్కడ వరకు రావడానికి అవకాశం అయితే ఉంటుంది. 35,200 వరకు రావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇంకా ఇన్ కేస్ అది బ్రేక్అవుట్ అయితే ఫర్దర్గా ఇక్కడ మన యొక్క స్పాన్ బి వరకు రావడానికి అవకాశం అయితే ఉంటుంది. 34,000 వరకు రావడానికి అవకాశం అయితే ఉంటుంది. అప్ సైడ్ ఇక్కడ వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. డౌన్ సైడ్ వస్తే సో ఈ క్యాండిల్ యొక్క ఈ రేంజ్ అనేది ఇంపార్టెంట్. ఇది బ్రేక్అవుట్ అయితే ఎట్ సైడ్ బ్రేక్అవుట్ అయితే అట్ సైడ్, ఒకవేళ అప్ సైడ్ బ్రేక్అవుట్ అయితే అప్ సైడ్ వెళ్తుంది. డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అయితే ఫర్దర్గా ఇక్కడ వరకు రావడానికి అవకాశం ఉన్నది. కానీ మనకు ఫ్యూచర్ కూమోన్ పరిగణలోకి తీసుకున్నట్టయితే ఇది పాయింటింగ్ అప్ సైడ్ వెళ్తుంది కాబట్టి మేబీ ఇట్ సైడ్ వెళ్ళడానికే అవకాశం అయితే ఉంటుంది. నిఫ్టీ కూడా పాజిటివ్ ఉంది కాబట్టి డెఫినెట్గా కొంచెం ఈ హైట్ అంటే ఇక్కడ వరకు 36,500 వరకు వెళ్ళడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో కాబట్టి ఈ రేంజ్ను మార్క్ చేసుకోండి. దీన్ని బట్టి మనం ట్రేడ్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సరే అవాలీలో కూడా చూద్దాం. అవర్లీలో చూసినప్పుడు అవర్లీ క్యాండిల్ కూడా క్లౌడ్ పైన ట్రేడ్ అవుతున్నాయి, బుల్లిష్ ఉన్నది. కన్వర్జేషన్ అండ్ బేస్ లైన్ పైన ఉన్నాయి కాబట్టి మేబీ బుల్లిష్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. సో స్లైట్గా ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి మళ్ళీ డౌన్ సైడ్ రావడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే స్పాన్ ఇక్కడ బేస్ లైన్ అనేది ఫ్లాట్గా ఉంది, స్పాన్ బి అనేది కూడా ఫ్లాట్గా ఉంది కాబట్టి మేబీ గ్యాప్ అప్లో ఓపెన్ అయిపోయి మళ్ళీ ఫర్దర్గా డౌన్ సైడ్ వచ్చి సైడ్ వేస్లో మూవ్ అవ్వడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది. అకార్డింగ్ టు వీటి ప్రకారం అయితే కొత్త హైస్ ఫామ్ చేసి ఆప్షన్ చైన్ డేటా ప్రకారం కొత్త హైస్ ఫామ్ అవుతాయి. కొత్త హైస్ ఫామ్ అయిన తర్వాత ఈ రోజులాగా గ్యాప్ అప్లో ఓపెన్ అయిపోయి మళ్ళీ కన్సల్టేషన్ అయినా అనుకోండి ఫ్లాట్గా ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. వీటి ప్రకారం ఇవి ఫ్లాట్గా ఉంటున్నాయని మనకు ఇండికేట్ చేస్తున్నాయి. వేరే స్పాన్ బి కానీ బేస్ లైన్ కానీ ఈ రెండు మనకు ఫ్లాట్గా ఉండడానికి అవకాశం ఉండేటట్టు మనకు చెప్తున్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. అలాగే ఒకసారి సప్లై డిమాండ్ కూడా చూద్దాం. 1 సెకండ్. సో ఇక్కడే ఉంది కాబట్టి ఇక్కడ వరకు వెళ్ళడానికి ఛాన్సెస్ అయితే ఉంది. 36,500 దగ్గరే ఒక సప్లై ఉంది కాబట్టి మేబీ అక్కడ వరకు వెళ్ళడానికి కూడా ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఓకే, ఇది బ్యాంక్ నిఫ్టీ యొక్క సినారియో. అలాగే మనం డైలీ ఇంట్రాడే స్టాక్స్ ఎడ్యుకేషనల్ పర్పస్లో కొన్ని ఇవ్వడం జరుగుతుంది. వీటిని కూడా వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే తప్పక లైక్ చేస్తూ షేర్ చేయగలరు, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఎవ్రీబడి.